ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అంటే రామలక్ష్మికి నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో తెలుసన్నమాట. ఎవరో చెప్తే జాగ్రత్త పడచ్చు కదా, నా దగ్గర ఎందుకు దాస్తుంది అని అనుకుని, నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో నీకు తెలిస్తే నాకు చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టే అని రామలక్ష్మి చెయ్యిని తన తల మీద పెట్టుకుని చెప్పమని అడుగుతాడు. నేను చెప్పినా మీరు నమ్మరండి అని రామలక్ష్మి అంటూ ఉంటే వాళ్ళ తాతయ్య అయితే, చెప్తే కదా నమ్మేది నమ్మంది తెలుస్తుంది, చెప్పమ్మా అని అంటాడు. ఇక తనైతే సందీప్ పేరు చెప్తుంది. అవునండి, సందీపే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేటప్పటికి ఇక అందరూ విస్తుపోతారు. సీతాకాంత్ అయితే గట్టిగా అరుస్తాడు, రామలక్ష్మి నీకెన్నిసార్లు చెప్పాలి మా వాళ్ల మీద అలాంటి అబాండాలు వెయ్యవద్దని. చిన్నప్పటి నుంచి మా అమ్మ కన్నతల్లి లోటు లేకుండా నన్ను పెంచింది, అలాంటిది మా అమ్మ ఆస్తి కోసం ఇలాంటివన్నీ చేస్తుందంటే నేను ఎలా నమ్మతాననుకుంటున్నావు? ఇంకొకసారి ఇలాగ మాట్లాడావంటే నేను సహించను అని కోపంగా సీతాకాంత్ అంటూ ఉంటే, రామలక్ష్మి మాత్రం నేను చెప్పేది వినండి, నేను చెప్పేది నిజం అని తనంటూ ఉంటుంది. ఇక సందీప్ అయితే, చూడన్నయ్య, నేను ఒకసారి తప్పు చేశానని ప్రతిసారి నన్ను ఇలా ఇరికించటం ఏం బాగాలేదు. అప్పుడు కూడా గుళ్ళో నిన్ను చంపబోయానని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పించింది. నేనెందుకు అలా చేస్తానన్నయ్య? నన్ను నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు తెలీదా అని సందీప్ అంటూ ఉంటాడు. వల్లి అయితే, అందుకే బావగారు ఆ రోజు మేము ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటే మీరే వెళ్ళనీయలేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ మా ఆయన మీద ఎలాంటి అవాండాలు వేస్తుందో రామలక్ష్మక్కయ్య అని అంటూ ఉంటుంది. మా అమ్మ ఆస్తి కోసం ఇదంతా చేస్తుందని చెప్తున్నావు, కానీ మా అమ్మ అడిగితే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మా అమ్మ మీద నువ్వు అంత అభాండం వేశావు కదా, ఇప్పుడే నా యావదాస్తిని మా అమ్మ పేరు మీద రాపించేస్తాను. అప్పుడు నన్ను చంపాల్సిన అవసరం ఆవిడికి ఉండదు కదా, అప్పుడు ప్రాణాలతో నీతోనే ఉంటాను కదా అని అంటూ లాయర్ కి ఫోన్ చేసి నా యావదాస్తిని మా అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పత్రాలు రెడీ చేసుకుని రమ్మని చెప్తాడు. ఇక శ్రీలత, సందీప్, వల్లీల మొహాలు వెలిగిపోతూ ఉంటాయి ఆ మాటకి. ఇక వాళ్ళ తాతగారైతే, ఒకసారి ఆలోచించు సీతాకాంత్, తొందరపడొద్దని చెప్తూ ఉంటాడు. లేదు తాతయ్య, రామలక్ష్మికి ఎందుకో అమ్మ మీద అనుమానం ఏర్పడింది, ఆ అనుమానాన్ని పోగొట్టాలంటే నేను ఈ పని చెయ్యాలి అని సీతాకాంత్ తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు. రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా దీన్ని ఆపాలి, ఆస్తిని వాళ్ళ చేతికి పోనీకుండా కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో శ్రీలత, సందీప్, వల్లీలు రామలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి రామలక్ష్మి ఆలోచిస్తున్నావు? దీన్ని ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నావా? నువ్వు అనుకోకుండా చేసినా కూడా మాకు మంచి పనే చేశావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేము. రాదు అనుకుంటున్న ఆస్తి నీ కారణంగా మా చేతికి రాబోతుంది రామలక్ష్మి. ఒక్కసారి నా చేతికి ఆస్తి రానివ్వు రామలక్ష్మి, నీకు నరకం అంటే ఏందో చూపిస్తాను. నీ అంతట నువ్వే ఇల్లు వదిలి పారిపోయేలాగా చేస్తానని శ్రీలత చెప్తుంది. ఆస్తి మొత్తం శ్రీలత మీద రాస్తున్నట్టుగా పత్రాలు రెడీ చేసుకుని లాయరు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక లాయర్ని చూడగానే వల్లి అయితే మర్యాదలు చేసి కూర్చోపెట్టి జ్యూస్ తెస్తానుండి అనేసి వెళ్లి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. వల్లి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ రోజటి నుంచి ఈ ఆస్తి మొత్తం నాదే, ఈ మొత్తం ఆస్తికి నేనే ఓనర్ని అని అనుకుని సంబరపడిపోతూ ఉంటుంది. అంతలో సీతాకాంత్ హాల్లోకి వచ్చి లాయర్ని చూసి, ఇక రెడీ చేసుకొచ్చావా అని అడగడంతో, రెడీ చేసుకొచ్చాను సార్ అని అతను చెప్తూ ఉంటాడు. సీతాకాంత్ వెనకాలే సందీప్, శ్రీలత కూడా హాల్లోకి వస్తారు. రెడీ చేసుకొచ్చిన పత్రాలను లాయరు సీతాకాంత్కి ఇచ్చి, మీరొక్క సైన్ పెట్టారంటే ఈ ఆస్తి మొత్తానికి మీ అమ్మగారే ఓనర్ అయిపోతారు అని చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే దీన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సీతాకాంత్ మాత్రం ఇటివ్వండి సంతకాలు పెడతానని తీసుకొని సంతకం పెట్టబోతూ ఉంటాడు.